ఈ టెంపుల్ క్లిప్స్ అయితే ఎక్కడో చూసినట్టయితే అనిపిస్తూ ఉండుంటది మీకు. ఎక్కడో కాదు ఇన్‌స్టాగ్రామ్‌లో చూసుంటారు. ఒకానొక టైంలో అయితే ఈ టెంపుల్ క్లిప్స్ అయితే చాలా వైరల్ అయ్యాయి. అయితే ఈ టెంపుల్ ఇంకేదో కాదు స్వర్ణగిరి అంటారు. హైదరాబాద్ నుంచి 40 కిలోమీటర్స్ లాంగ్‌లో ఉంటుంది. అండ్ ఎవ్రీ సింగిల్ డీటెయిల్ ఈ టెంపుల్ దర్శనం టైమింగ్స్ ఎంతసేపు పడుతుంది అండ్ మొబైల్ అలౌడా ఎవ్రీ సింగిల్ డీటెయిల్ అయితే ఈ వ్లాగ్‌లో ఉంది. వీడియోనైతే పూర్తిగా చూసేయండి. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్. లాస్ట్ వ్లాగ్ చూడకపోతే ఒకసారి చెక్అవుట్ చేయండి. మనం ఫస్ట్ ఏసీ జర్నీ చేసాం. ఎక్కడి నుంచి వైజాగ్ టు సికింద్రాబాద్ అయితే డ్యూరంటే ఎక్స్ప్రెస్లో చేసాం. ఒకసారి చెక్అవుట్ చేయండి. అండ్ ఇప్పుడైతే స్వర్ణగిరికి అయితే వెళ్తున్నాం. ఏ కార్స్ ఇలాంటివి ఏమి యూస్ చేయను, అంత పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, పబ్లిక్ లోకల్ బస్సెస్లోనే వెళ్తాను. మీకు ఫుల్ డీటెయిల్స్ ఉంటుంది. అండ్ మీరు వచ్చినప్పుడు కూడా డీటెయిల్డ్గా వెళ్ళొచ్చు అనమాట. అండ్ ఈ వ్లాగ్ని పూర్తిగా చూడండి, లైక్ చేసి చూడండి అనమాట. స్టార్ట్ అయిపోదాం. స్వర్ణగిరి అయితే మనకు ఒక 40 కిలోమీటర్స్ వస్తుంది అనుకుంటా. 40 కిలోమీటర్స్ దాదాపు ఒక 1 అవర్ పట్టేస్తుంది లోకల్ బస్ కాబట్టి. ఇంకా ఇక్కడ ఎక్కడ బస్ టిఫిన్స్ ఉన్నాయో చూద్దాం, చూసి తినేసి ఎక్కేద్దాం. మీరు స్వర్ణగిరికి హైదరాబాద్ నుంచి వెళ్ళాలనుకుంటే మీకు ఎంజీబీఎస్ బస్ స్టాప్, కేబీఎస్, ఉప్పల్ ఈ బస్ స్టాప్స్ నుంచి ఎక్కడి నుంచి అయినా మీరు వెళ్ళొచ్చు. యాదగిరిగుట్ట వెళ్ళే బస్ ఏదైనా మీకు స్వర్ణగిరికి వెళ్తుంది. ఇప్పుడైతే నేను ఎంజీబీఎస్ నుంచి వెళ్తున్నా. ఎంజీబీఎస్లో అయితే మీకు 18 to 20 ప్లాట్ఫామ్ మధ్యలో అయితే మీకు యాదగిరిగుట్ట బస్సెస్ వస్తాయి. యాదగిరిగుట్ట బస్సు ఎక్కి భువనగిరి వరకు టికెట్ తీసుకోండి. భువనగిరి బస్ స్టాప్లో దిగి వెంటనే మీకు స్వర్ణగిరి బస్సెస్ అయితే నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి. ఎవ్రీ 10 మినిట్స్కి ఒక బస్సు అయితే ఉంటుందన్నమాట. అక్కడ నుంచి జస్ట్ ఒక 4 కిలోమీటర్స్ ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ బస్సెస్ లేవు అనుకుంటే అక్కడ నియర్ బై దుర్గమ్మ టెంపుల్ ఉంటుంది, అక్కడే దిగిపోయి ఆటోస్ అయితే ఉంటాయి. మీరు ఏదైనా కన్సిడరబుల్గా చేసుకోవచ్చు. కాకపోతే యాదగిరిగుట్ట బస్సు ఎక్కాల్సి వస్తుంది, భువనగిరిలో దిగాలి. ఇదే మన యాదగిరిగుట్ట వరకు వెళ్తుంది బస్సు. మనం అయితే భువనగిరి దగ్గర దిగిపోయాం. చెప్పాను కదా 90 రూపీస్ టికెట్. ఇక్కడ నుంచి మనం స్వర్ణగిరికి వెళ్ళాలి. ఆ బస్సు వెళ్తుంది అనుకుంటా స్వర్ణగిరి. అండ్ మనకి దాదాపు 1.5 hour to 40 minutes పట్టింది జస్ట్ 40 కిలోమీటర్స్కి. ఎక్కడ పడితే అక్కడ స్టాప్స్, ఆ మాత్రం టైం పడుతుంది. ఇది మనకి భువనగిరి బస్ స్టాప్. స్వర్ణగిరి టీజీఎస్ఆర్టీసీ బస్ అయితే ఉంది. సీట్స్ ఉన్నాయో లేదో చూద్దాం. వచ్చుకో. భువనగిరి టు స్వర్ణగిరి 30 రూపీస్ అనమాట. మినీ బస్సెస్ ఉంటాయి బస్ స్టాండ్లోనే. మీరు బస్ స్టాండ్లో దిగి ఎక్కొచ్చు. బేసిక్గా మీరు కార్లో వచ్చినా బైక్లో వచ్చినా ఇదే ఎంట్రీ పాయింట్ అనమాట. ఇక్కడ నుంచే మీరు ఎంట్రీ అవుతారు. ఇలా ఇప్పుడు మీరు బస్సు వచ్చినా అది ఇదిగోండి ఇక్కడే ఆగుతుంది. దిగడం ఇక్కడే, ఎక్కడం ఇక్కడే. మార్నింగ్ 5:35 నుంచి నైట్ 8:30 వరకు ఉంటాయంట బస్సెస్, తిరుగుతూనే ఉంటాయి. 2-3 బస్సులు ఉన్నాయి అంతే. అవి భువనగిరి కాంప్లెక్స్ టు స్వర్ణగిరికి వస్తాయి. ఇది వెళ్తే అది వస్తుంది, అది వెళ్తే ఒక 15 minutes జర్నీ అంతే భువనగిరి టు స్వర్ణగిరి. అండ్ టికెట్ చెప్పాను కదా 30 రూపీస్ ఉంటుంది. అలా వస్తే మీకు ఇక్కడ బైక్ పార్కింగ్ ఉంటుంది. ఇదిగోండి ఇలా 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 రావాలి. ఇలా వచ్చి ఇక్కడ బైక్, కారు, ఆటో అన్ని పార్కింగ్ ఇక్కడ చేసుకోవచ్చు. పార్కింగ్ ఫీ ఉంటుంది. అది ఇంకా టెంపుల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. టెంపుల్లోకి ఎంతసేపు పడుతుంది దర్శనం డీటెయిల్స్ అంతా ఇక్కడ చెప్పులు అయితే పెట్టేస్తున్నారు, మనం పెట్టేద్దాం. చెప్పులకి టోకెన్ ఇచ్చారు 5 రూపీస్ అంట. టేక్ కేర్ ఆఫ్ యువర్ బిలాంగింగ్స్. టెంపుల్ మేనేజ్మెంట్ ఈజ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎనీ లాస్ ఆర్ డ్యామేజ్ యాజ్ ది మేనేజ్మెంట్. మన వెనకాల ఉంది కదా ఇదే స్వర్ణగిరి. స్వర్ణగిరి అంటే మన యాదాద్రి తిరుమల అని కూడా పిలుస్తారనమాట స్వర్ణగిరిని. ఇదైతే మనకి మార్చ్ 2024లోనే ఓపెన్ అయింది. అప్పటి నుంచి ఇక్కడికి చాలామంది క్రౌడ్ అయితే, చాలామంది భక్తులు అయితే విజిట్ చేస్తున్నారు. కొన్ని వేల మంది భక్తులు అయితే విజిట్ చేయడం జరుగుతుంది. నార్మల్ టైమింగ్లో అయితే ఇక్కడ ఒక 10,000 to 20,000 పిలిగ్రమ్స్ అయితే వస్తున్నారు. అదే వీకెండ్స్ అయితే మాత్రం ఒక 70,000 నుంచి 1,00,000 వరకు వస్తున్నారంట. ఫుల్ క్రౌడెడ్ ఉంటుంది. అండ్ సమ్మర్ టైంలో అయితే ఇంకా ఖాళీ ఉండదు అనమాట. అంత బాగా డెవలప్ చేశారు టెంపుల్ని. అండ్ ఈ టెంపుల్ ఒక 22 ఎకరాల ప్లేస్లో అయితే కట్టడం జరిగింది. అండ్ అలా వెళ్తూ ఇంకా
మనం చాలా ఇన్ఫర్మేషన్ చెప్పుకుందాం పదండి. ఇంకా మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ టెంపుల్ గురించి అయితే చెప్తాను. టెంపుల్ చూసారా, ఇది ఫుల్ వ్యూ. వెనకాల అయితే మీకు ఉంటుందన్నమాట అన్నదాన ప్రసాదం. అదంతా ఇక్కడ ఆరెంజ్ కలర్లో బిల్డింగ్ కనిపిస్తుంది కదా. అండ్ ఈ టెంపుల్ బాగా ఫేమస్ అవ్వడానికి జలనారాయణ స్వామి ఒక కారణం. మన ఇన్స్టాగ్రామ్స్లో చాలా రీల్స్లో చూసుంటారు. ఇప్పుడు మీకు అది చూపిస్తాను, ఆ టెంపుల్ ఎలా ఉంది అదంతా. ఇంకా లోపలికి అలా ఇంకా దర్శనానికి అయితే వెళ్ళిపోదాం. అండ్ మనకి ఇక్కడ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనమాట తెలంగాణలో. అండ్ హైదరాబాద్కి 40 కిలోమీటర్స్ ఫార్లో ఉంటుంది. అండ్ మనకి ఫోన్ అయితే జల నారాయణ దగ్గర ఎలా ఉంటుంది, ఇంతకుముందు దర్శనం దగ్గర కూడా ఎలా ఉండేదంట. కాకపోతే ఇప్పుడు ఎలా లేదు. ఇక్కడ మనం ఎంట్రన్స్ వెళ్ళడానికి మనకి ఇక్కడ పాదాలు, శ్రీవారి పాదాలు అయితే దర్శించుకొని నమస్కరిస్తూ ఇంకా ముందుకు ఉంటారు. ఇక్కడ మనకి చూసుకుంటే కొబ్బరికాయ, అంటిపళ్ళు అంతా అవైలబుల్ ఉంది. ఇవి 108 మెట్లు ఉంటాయి. ఈ 108 మెట్లు ఎక్కి దర్శనానికి అయితే వెళ్తాం. చాలా బాగా ఆర్గనైజ్ చేశారు టెంపుల్ అయితే మాత్రం చాలా బాగుంది. క్లీన్ అండ్ నీట్, ప్రతి దగ్గర డస్ట్బిన్స్ అదంతా ఉందన్నమాట. ఓం నమో వెంకటేశాయ. ఇక్కడ చూసుకుంటే మనకి గరుడ స్టాట్యూ అయితే మనకి చూసుకోవచ్చు. అండ్ అక్కడ చూడండి హనుమాన్ స్టాట్యూ అయితే మాత్రం మనకి 120 అడుగుల మండపంలో 40 అడుగుల విగ్రహం అయితే మనం చూడడానికి దర్శించుకోవచ్చు. మీకు దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. చాలామంది స్వాములు అయితే ఈరోజు దర్శనానికి అయితే వచ్చారు. చాలామంది ఉన్నారు, ఎటు చూసినా స్వాములే ఉన్నారు. ఇదిగోండి 120 అడుగుల మండపం అన్నమాట ఇది. ఇందులో హనుమాన్ వారి స్టాట్యూ 40 అడుగులు అనమాట. దర్శించుకోండి. ఇక్కడ మీకు చుట్టూ రోటేట్ 360 డిగ్రీస్లో మీకు వీడియోస్ తీస్తారు. మీ ఫోన్తోనే 20 రూపీస్ ఎంతో ఛార్జ్ చేస్తారు. మనం కూడా మొత్తం అయ్యాక వచ్చి తీసుకుందాం. అండ్ మీకు ఆ క్లిప్స్ కూడా డిస్ప్లే చేస్తానండి. ఇక్కడ మనకి టెంపుల్ చూసారా, గోపురాలు ఎంత బాగున్నాయో. ఇప్పుడు క్లిప్ వేసా కదా, ఎలా ఉన్నా కింద కామెంట్ చేయండి. స్వామి అయితే ఇక్కడ హనుమాన్జీ నుంచి రైట్ సైడ్ టర్న్ అయితే ఇక్కడ మనకి జలనారాయణ వాడి దర్శనం అయితే చేసుకోవచ్చు. ఫస్ట్ పైనుంచి చూపిస్తా, చాలా బాగుంటుంది అనమాట. అండ్ నైట్ టైం కూడా చాలా బాగుంటుంది. మీరు కానీ ఈవినింగ్ 4-5 వరకు ఆ టైంకి వచ్చారంటే చాలా బాగుంటుంది టెంపుల్ అయితే లైటింగ్స్తో. ఈవినింగ్ విజిట్ చేయడానికి ట్రై చేయండి ఒకవేళ మీరు హైదరాబాద్లో ఉంటే. వీకెండ్స్లో అయితే మాత్రం చాలా క్రౌడ్ ఉంటారు. అది కొంచెం మైండ్లో పెట్టుకొని కొంచెం వేగంగా వచ్చి ఎక్కువసేపు టైం స్పెండ్ చేయడానికి ప్రయత్నించండి. అదేవిధంగా ఈ టెంపుల్లో ఎక్కువ అట్రాక్ట్ అయ్యింది జలనారాయణ స్వామి వారికి. ఎందుకంటే చాలామంది వచ్చి రీల్స్ చేశారు ఇక్కడ. నేను చూసిన దాని ప్రకారం దానివల్ల చాలా పాపులర్ అయిందనమాట. చూపిస్తున్నా జలనారాయణ. ఇది బ్యాక్ నుంచి అనమాట, మీకు ఫ్రంట్ నుంచి కూడా చూపిస్తాను. మీకు అన్ని వ్యూస్లో చూపిస్తాను జలనారాయణ స్వామిని. ఇక్కడ నుంచి టెంపుల్ చూడండి. ఈ టెంపుల్ని కట్టించింది అయితే మణిపెల్లి ఫ్యామిలీ వాళ్ళు అయితే కట్టించడం జరిగింది. 22 ఎకరాల్లో ఈ టెంపుల్ మొత్తం ఉందన్నమాట. తర్వాత కొంచెం ఎక్వైర్ చేసుకున్నట్టున్నారు. కాకపోతే ఆన్ రికార్డ్స్ అయితే 22 ఎకరాస్లో అయితే కట్టడం జరిగింది. అండ్ అదేవిధంగా ఈ టెంపుల్ని 7 ఇయర్స్ పట్టిందనమాట కట్టడానికి. 7 ఇయర్స్ పట్టింది ఈ టెంపుల్ కట్టడానికి. టెంపుల్ ఓపెన్ చేసింది మార్చ్ 2024లో అయితే ఓపెన్ చేశారు.
అప్పటి నుంచి జనాలు ఏ రోజు ఖాళీ ఉండట్లేదు టెంపుల్ని అయితే. అంత బాగా ఆర్కిటెక్చర్ అంతా బాగా మెయింటైన్ చేసి కట్టారనమాట. మనకి ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ అయితే పల్లవ, విజయనగర, చోళ, చాళుక్య ఆర్కిటెక్చర్ అన్నీ కంబైన్ చేసి కట్టడం జరిగింది. ఈ టెంపుల్ని చూస్తే ఎంతో ప్రశాంతంగా, నాకు తెలిసి హైదరాబాద్ దగ్గరలో ఎవరైనా ఉంటే ఆఫ్టర్నూన్ వచ్చి నైట్ 8:30, 9 వరకు ఉంటుంది టెంపుల్. మనం టెంపుల్ టైమింగ్స్ చూసుకుంటే మార్నింగ్ 5 to నైట్ 8:30 to 9 వరకు అయితే టెంపుల్ ఓపెన్లో ఉంటుంది. మధ్యలో భోగం పెట్టడానికి ఏమైనా టెంపుల్ దర్శనానికి క్లోజ్ చేసి ఉండొచ్చు. ఇదంతా ఓపెన్లోనే ఉంటుంది. మీరు హ్యాపీగా, నాకు తెలిసి ఇక్కడే ఒక 1 to 2 అవర్స్ అయిపోతుంది. ఫ్యామిలీతో వస్తే ఫొటోస్ అని అంతా ఒక 1 to 2 అవర్స్ ఇక్కడే మీరు ఈజీగా స్పెండ్ చేస్తారు జలనారాయణ దగ్గరే. నేను చూడండి, ఇదంతా చుట్టూ ఒక రౌండ్గా ఉంటుంది. మీకు అన్ని యాంగిల్స్లో ఇప్పుడు మ్యూజిక్తో ఒక వీడియో అయితే వస్తుంది, చూడండి. అక్కడ కనిపిస్తుంది కదా హైవే, అది మనకి వరంగల్ హైదరాబాద్ హైవే అనమాట. ఆ హైవే నుంచే రావాలి. ఒకవేళ మీరు కార్లో వస్తే లేదా బైక్లో వచ్చినా, ఎనీ యువర్ ఓన్ వెహికల్లో వస్తే మాత్రం మీరు హైదరాబాద్ వరంగల్ హైవేలో అయితే వస్తారు. అక్కడ నుంచి రైట్ సైడ్ టర్న్ అయితే మీకు స్వర్ణగిరి రూట్ అయితే ఉంటుంది. అంత పెద్దగా లేదు రూట్ అయితే, కొంచెం రోడ్ అయితే స్వర్ణగిరి టెంపుల్ దగ్గర బాగానే ఉంది, కాకపోతే కొంచెం ముందుకి కొంచెం బాగాలేదు, కొంచెం రాళ్ళు గతుకులు ఉన్నాయి. అదంతా ఒక 2-3 కిలోమీటర్స్ అంతే. ఇంకా దర్శనానికి అయితే వెళ్ళిపోదాం. దర్శనం నుంచి వచ్చి మీకు డీటెయిల్స్ చెప్తా. దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడే. ఒక 1/2 అవర్ అయితే పట్టింది దర్శనానికి, చూపిస్తాను. అంటే ఫోన్స్ అయితే అలౌ లేవు. నుంచి గోపురం ఉంటుంది. ఇటు సైడ్ నుంచి డోనర్స్ ఉంటారనమాట. మినిమం 1000 డొనేట్ చేసేవాళ్ళు 4 మెంబర్స్ ఎలా ఉంటుంది, ఆ డీటెయిల్స్ అది చెప్తాను. అండ్ ఈ సైడ్ నుంచి 50 అండ్ ఫ్రీ దర్శనం ఉంటుంది. రెండు పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు క్రౌడ్ లేకపోతే. ఇప్పుడు ఈరోజు 1/2 అవర్ పట్టింది, కాకపోతే నార్మల్గా క్రౌడ్ ఉంటే 50 రూపీస్ దర్శనానికి వెళ్ళండి, లేకపోతే ఫ్రీ ఈజ్ ఫార్ బెటర్. అంటే రెండు ఒకటేలాగా వెళ్ళాయి, జస్ట్ 5 minutes డిఫరెన్స్ అంతే. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే 50 రూపీస్ ఎంట్రీ టికెట్ ఇక్కడ ఇస్తారు. దాని పక్కనే మొబైల్ కౌంటర్స్ ఉంటాయి. ఇక్కడ మొబైల్ డిపాజిట్ చేయాలి. మొబైల్కి అయితే 5 రూపీస్, కెమెరాకి అయితే 30 రూపీస్ అనమాట. లోపలికి అయితే అలా ఉండవు. ఇక్కడ తీసుకొని ఇక్కడ మనకి మొబైల్స్ ఇస్తారు. ఇప్పుడు ఒకవేళ మీరు డోనర్స్ ఎంట్రీలో వెళ్ళాలనుకుంటే ఇదిగోండి డీటెయిల్స్. స్వామి వస్త్రం, ఫోటో ఫ్రేము, లడ్డు ప్రసాదం అయితే ఇస్తారు. 4 persons వెళ్తారనమాట లోపలికి. ఇక్కడ ఫోన్ తీసుకోవాలి. ఎప్పుడు ఫోన్ పెట్టే గంట ఫోన్ తీసుకునే దగ్గరే ఎక్కువ మంది క్రౌడ్ ఉంటారు. ఇక్కడ ప్రసాదం కౌంటర్ అయితే ఉంది. లడ్డు ఇక్కడ చూపిస్తున్నాను. లడ్డు 50, పులిహోర 20 రూపీస్, వడ 50, మహాప్రసాదం బిగ్ లడ్డు 200 అనమాట. చాలా బాగా జరిగింది దర్శనం అయితే మాత్రం. వెంకటేశ్వర స్వామి తెలంగాణలోని టాలెస్ట్ స్టాట్యూ అనమాట. వెంకటేశ్వర స్వామి విగ్రహం 12 అడుగులు ఉంటుంది. వెంకటేశ్వర స్వామి విగ్రహం చాలా అద్భుతంగా ఉంది. అండ్ దర్శనం టైంలో కూడా చాలా బాగా జరిగింది. ఫ్రీగా ఏం తోసుకోవడం అలా లేకుండా చాలా బాగా దర్శనం అయితే జరిగిందనమాట. ఇంకా ఇలా వెళ్ళాలి, ఇలానే ఎగ్జిట్ అవుతారు మీరు. దర్శనం చేసుకొని ఇలా ఎగ్జిట్ అయితే ఉంటుంది. ఫ్రీ అయినా ఏ డోనర్ స్పాట్ అయినా ఇలాగే ఎగ్జిట్ అవుతారు. ఇలా వెళ్తే మీకు అన్నప్రసాదానికి వే ఉంటుంది. అన్నప్రసాదం అయితే ఉందన్నమాట. వెళ్ళి చేసేద్దాం ఖాళీ ఉంటే.
ఇది టెంపుల్ బ్యాక్ సైడ్ వస్తుంది. ఇక్కడ ఈ కిందనే ఉంటది అనమాట మనకి అన్నప్రసాదం ఏరియా హాల్ అనేది. అన్నప్రసాదం ఉందో లేదో చూద్దాం, ఉంటే మీకు చూపించినట్టు అవుతుంది, నాది ప్రసాదం తిన్నట్టు అవుతుంది. మాక్సిమం వస్తే తినడానికే ప్రయత్నించండి. టు శ్రీ స్వామివారి అన్నప్రసాదం. బేసిక్ ఇక్కడ పెట్టేవాళ్ళు ఇంతకుముందు, ఇప్పుడు ఏమో ఇక్కడికి షిఫ్ట్ చేసినట్టున్నారు. కొంచెం అండి ఎక్కువ. దర్శనం అయితే చాలా బాగా అయిపోయింది. అన్నప్రసాదం దగ్గర అయితే వాటర్ లేవు. మ్యాక్సిమం మీరు అన్నప్రసాదంకి వెళ్ళాలనుకుంటే ఇక్కడ కిందన ఫ్రూట్ జ్యూస్, ఐస్ క్రీమ్స్, వాటర్ బాటిల్స్ ఉన్నాయి. ఇక్కడ నుంచి బెటర్ మీరు తీసుకెళ్ళడం అనేది చాలా మంచి ఆప్షన్ నేను చెప్తాను. వాటర్ బాటిల్ కానీ మీరు ఏమైనా తినాలనుకున్నా కిందన మనకి స్నాక్స్ ఉన్నాయి, బస్ డ్రాప్ చేస్తుంది కదా అక్కడే ఉన్నాయి. కింద కామెంట్ చేయండి స్వర్ణగిరి టెంపుల్, అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మన నెక్స్ట్ వ్లాగ్లో అయితే యాదగిరి గుట్ట టెంపుల్ అయితే వస్తుంది, యాదాద్రి వీర నరసింహస్వామి టెంపుల్ అయితే వస్తుంది. ఛానల్ చెక్అవుట్ చేయండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, ఖచ్చితంగా క్లారిఫై చేస్తాను స్వర్ణగిరి రిలేటెడ్. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ చెక్అవుట్ చేసి వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్.